హాయ్ చిట్టి ప్రాణాలు, మీకు తెలుసు కదా మేము ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు సేకరించి ఫ్యాక్స్ వీడియోలు చేస్తున్నామని. సో ఒక చిన్న హెల్ప్ అడుగుతాను, కాదనకుండా చేస్తారు కదూ? చేస్తారులేండి, నాకు తెలుసు. అదేంటంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూస్తున్నట్టయితే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో ఈ చిట్టి ప్రాణం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అబ్బబ్బబ్బా, ఈ టొమాటో వాడు ఎక్కడున్నాడో ఎప్పుడు వస్తాడు? ఆకలితో కడుపులో ఉన్న పేగులన్నీ పాటలు పాడేస్తున్నాయి. వచ్చేసినట్టున్నాడు. కదులుతున్న ట్రైన్ లో కనకాంబరాలు కొట్టేసిన వ్యక్తి అరెస్టా. ఒక పక్కన ఆకలితో లోపల ఎలకలు పరిగెడేస్తుంటే ఈడవడరా కనకాంబరాలు మల్లెపూలు అనుకుంటూ. ఏంట్రా 3 వాకు బ్రేక్ డాన్స్ కలిపేస్తున్నావు? నా బాధ చూస్తుంటే నీకు బ్రేక్ డాన్స్ లా ఉందారా? లోపలంతా గెలికేస్తుంది. కిందటి జంలో పెట్టాను ఆర్డర్, ఇంకా రాలేదు. ఆర్డరా? అమ్మో, పోయి ఆకలి రాజ్యం గడి ముందు నోరు జారేనేంటి? వెంటనే టాపిక్ మార్చేయాలి. ఆర్డర్ కాదురా, ఆర్డర్ కాదు, పెద్ద మర్డరు. ఎక్కడా? ట్రైన్ లో వాడెవడో ఖరీదైన కనకాంబరం మొరలు దొబ్బేశాడని ఆల్మోస్ట్ మర్డర్ చేశారంట. ఏంటి పూలకే? ఇంకా నయ్యం, వాళ్ళు అప్పట్లో డబ్బాలు డబ్బులు దొబ్బేసి ఉంటే ఇంకేం చేద్దరు? ఏంటి డబ్బాల కొద్దీ డబ్బులా? ఎక్కడా? ఎవరు? వాళ్ళే అక్కడే ట్రైన్ లో. ఒరే మనుగా, నా మానాన్ని నేను కడుపొచ్చిన కంగారుల్లో అటు ఇటు తిరుగుతుంటే ఎందుకురా తెలిసి తెలియనట్టు చెప్పి చెప్పనట్టు అలా చెప్పకుండా వదిలేస్తావు? అసలు ఏ ట్రైన్, ఎవరాలు, ఆ దొంగతనం ఏంటి నాకు ఇప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. ఓకే ఓకే ఓకే, యాత్రికన్ కృత్యా జాందే ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చింది. కావున అందరూ ఫుల్ గా చూసి కరుణించి మీ కృపతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అది తమిళనాడు, ఆగస్టు 8, 2016 సాలెం టు చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ సాలెం జంక్షన్ నుంచి రాత్రి 9:05కి బయలుదేరి ఆగస్టు 9 తెల్లవారుజామున 3:55కి ఎగ్మోర్ చేరుకుంది. చేరుకుందా? అదేంట్రా దోపిడీ అన్నా దుర్మార్గం అన్నా? కంగారు పడి ఓ లుంగీలు చింపేసుకోకు, జాగ్రత్తగా విను. మరి చెప్పు. అలా చేరుకున్న ఎక్స్ప్రెస్ లోని పార్సిల్ వ్యాన్ ని ఆ రోజు అంటే ఆగస్టు 9న ఉదయం 11 గంటలకి ఆర్బీఐ అధికారులు తెరవడానికి వచ్చారు. డోర్ ఓపెన్ చేసి చూస్తే అందరూ షాక్. వాళ్ళు తెరిచిన డోర్ తో పాటు పైన అంటే బోగి టాప్ లో కూడా ఇంకో మనిషి పట్టేంత కన్నం ఉంది. సర్లే, ముందు మన బాక్సులన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూద్దామని చూడగా కొన్ని బాక్సులు ఖాళీగా ఉండి మన వాళ్ళకి మప్పులు విడిపోయేలా చేశాయి. బాక్సులు ఖాళీగా ఉండవేంట్రా? ముందు అసలు ఆ బాక్సుల్లో ఏమున్నాయి? కోట్లు. తొడుక్కునేవా? కాదు, ఖర్చు పెట్టుకునేవి. సుమారు 340 కోట్లు. అవును, మొత్తం ఆ 200 చిల్లర పెట్టెల్లో 340 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇక దొంగలు లేపేసిన 4 బాక్సుల్లో అయితే సుమారు 5.78 కోట్లు ఉన్నాయి. ఈ దొంగతనం వెనకాల వింత ఏంటంటే ట్రైన్ అసలు ఎక్కడా ఆగలేదు, ఎవరిని ఎక్కడా బెదిరించలేదు. కదులుతున్న ట్రైన్ కదులుతున్నట్టుగానే ఉంది. కరెక్ట్ టైం కూడా స్టేషన్ కి వచ్చేసింది. మరి అసలు అంత పెద్ద అమౌంట్ నెల కొట్టేశారా? తెలివితో ప్రాపర్ గా ప్లాన్ చేసి కొట్టేశారు. అది పశ్చిమ తమిళనాడులోని సాలెంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. అక్కడి నుంచి చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈ డబ్బులు వెళ్ళాలి. రెండిటి మధ్య 138 కిలోమీటర్ల దూరం. సో మొత్తం చెక్కపెట్టిలోనే ఈ అమౌంట్ అంతా పెట్టి VPH 08831 అనే రైల్వే పార్సిల్ బోగిలో డబ్బులు మొత్తాన్ని ఎక్కించి పంపించడానికి సిద్ధం చేశారు. అవునరా, మరంత డబ్బులు పంపిస్తున్నప్పుడు ఓ 4 సెక్యూరిటీ గార్డులు పెట్టుకోవచ్చుగా? గాడ్స్ ఏంటే, ఏసీపీ హెడ్ గా ఉన్న ఒక 16 మంది టీం నే పెట్టుకున్నారు. మరి అంతమంది ఉన్నా కూడా ఎలా లేపేశారా? మరి అదేగా ఇక్కడ ట్విస్ట్. ఆల్రెడీ లోపల పాసెంజర్స్ లో ఉన్న వాళ్ళే స్లోగా కోచ్ పైకి ఎక్కి కన్నం పెట్టి దొంగలించారని కొందరు అన్నారు. కాదు కాదు, ఇదంతా ప్రీ ప్లాన్డ్. ముందే ఒక 5 మంది ఉన్న గ్యాంగ్ స్కెచ్ చేశారు. దానికి తగ్గట్టుగానే ఈ కోచ్లు తయారు చేసిన వాళ్ళలో ఒకరిని పట్టుకున్నారు. ఆ తర్వాత తెలివిగా ఏ బోగీలో డబ్బులున్నాయో తెలుసుకుని మధ్య స్టేషన్ లో ట్రైన్ ఆగినప్పుడు పైకెక్కేసి కోచ్ పైన గ్యాస్ కట్టర్ తో 2x2 సైజులో ఒక రంధ్రం చేసి దాని ద్వారా లోపలికి 2 దిగి వాళ్ళ లుంగిలోకి డబ్బులు దోశారంట. ఏంటి లుంగిల్లోకా? అవును, లుంగిల్లో డబ్బులను మూటలు కట్టేసి పైన మిగిలిన మెంబర్స్ కి అందించారంట. వాళ్ళేమో దొరికిన మూటలను దొరికినట్టు ఆల్రెడీ ట్రాక్ సైడ్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఇంకో బ్యాచ్లకి ఇచ్చేసి వీళ్ళు కూడా కిందకి దూకేశారంట. అవునరా, నాకు ఒక డౌట్. కోచ్ల పైకి ఎక్కేసి కన్నాలు పెట్టేసి డబ్బులు లాగేశారంటున్నావు. ముందు అవన్నీ ఎలక్ట్రిసిటీతో నడిచే ట్రైన్లు కదా, మరి పైన ఉన్న కంట తీగలేం తగలలేదా? యాక్చువల్లీ చిన్న సాలెం టు వృద్ధాచలం మధ్యన ట్రైన్ డీజిల్ తో నడుస్తుంది. అందుకే వీళ్ళ ఆటలు అలా నడిచాయి. అమ్మని పెద్ద ప్లానే ఇది.
అయినా బ్యాంక్ వాళ్ళు ఓవర్ యాక్షన్ కాకపోతే ఉన్న డబ్బులన్నీ ఆ బ్యాంక్ లోనే ఉంచుకోవచ్చు కదరా. మళ్ళీ అక్కడి నుంచి ట్రైన్ లో ఇంకో బ్యాంకు పంపించుకోవాలా? ఏ ఫోన్ పేనో గూగుల్ పేనో చేసుకోవచ్చుగా. ఈ మాత్రం బుర్రాలకుండదేటి. కానీ అప్పటికి ఫోన్ పేలు గూగుల్ పేలు లేవు. అందులోనూ ఆ బాక్సుల్లో ఉన్నవి 2005కు ముందు ప్రింట్ చేసిన నోట్లు. వాటిని మార్చుకోవాలని ఆర్బీఐ చెప్పడం, డెడ్ లైన్ కూడా పెట్టడంతో ఆ సాలెంలోని బ్యాంక్ వాళ్ళు ఎగ్మోర్ లోని ఆర్బీఐకి డబ్బులు పంపించారు. ఓహో, అయినా కింగ్ అన్నాక నరకడం, దొంగ అన్నాక దొరకడం కామన్ కదరా. ఎంతకీ దొంగతనం చేసిన వాళ్ళు దొరికారా లేదా? ఈ చోరీ జరిగిన వెంటనే ఫస్ట్ గవర్నమెంట్ రైల్వే స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే తమిళనాడు పోలీసులతో పాటు 7 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. ఇంకో 2 రోజులు గడిచిన తర్వాత ఈ కేసుని సిబిసిఐడికి బదిలీ చేశారు. మొత్తం సాలెం ఎగ్మోర్ల మధ్య ఉన్న 12 రైల్వే స్టేషన్స్ లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి 2000 మందికి పైగా రైల్వే స్టాఫ్ ని, క్యాటరర్స్ ని, పార్సిల్స్ కంపెనీ వాళ్ళని ఇంట్రాగేట్ చేసి ఏమీ రాబట్టలేకపోయారు. దాంతో ఇంక చేసేదేం లేక సిబిసిఐడి వాళ్ళు ఇన్ఫార్మర్లను పెట్టి మొత్తం ఇండియా జల్లెడ పట్టగా డిఎస్పీకి అతని టీం కి ఒక లీడ్ దొరికింది. అదేంటంటే మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని, గునా జిల్లాల్లో ఇలాంటి దొంగతనాలు చేసే గ్యాంగులు ఉన్నాయని, అక్కడికి వెళ్తే ఏమన్నా పని అవచ్చని తెలిసింది. దాంతో అక్కడికి వెళ్లి అనుమానితులను ట్రాక్ చేసి వచ్చిన ఇన్పుట్ల ద్వారా ఈ ఇన్సిడెంట్ జరిగిన 2 ఏళ్లకి సిబిసిఐడి వాళ్ళు 2 అరెస్ట్ చేశారు. వాళ్ళే మధ్యప్రదేశ్ కి చెందిన బి దినేష్, ఆర్ రోహన్. ఇంకేళ్ళ డొక్క చీల్చి డొంకంతా లాగిన తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళ ముఠాకి నాయకుడు మోహర్ సింగ్ అని. ఇతని మీద ఆల్రెడీ చాలా కేసులున్నాయి. ఆ కేసులకు గాను ఆల్రెడీ మధ్యప్రదేశ్ లోని గునా సెంట్రల్ జైల్లో ఉన్నాడని న్యూస్. వీడనే కాదు, వీడి గ్యాంగ్ లో ఉన్న చాలా మందిపై కూడా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్ మరియు మహారాష్ట్ర స్టేట్ లో చాలా చోట్ల చాలా కేసులున్నాయి. అసలు వీళ్ళ దోపిడీ విధానం ఎలా ఉంటదంటే, ముందు వీళ్ళు వెళ్లిన రాష్ట్రాల్లోని రైల్వే ట్రాక్ల పక్కన నివాసం ఏర్పాటు చేసుకుని సాధారణ కూలీల్లాగా, వీధి వ్యాపారం చేసే వాళ్ళలాగా ఉంటూ పక్కనున్న వాళ్ళని నమ్మిస్తారు. ఆ పైన వీళ్ళ పని ముగించుకుని రాష్ట్రం దాటి సొంత ఊరికి జంప్ అయిపోతారు. అమ్మో, వీళ్ళని చూస్తుంటే కాకి సినిమాలో గ్యాంగ్ లో ఉన్నారు. అవును. ఎంతకీ ఆ గ్యాంగ్ లో మిగిలిన వాళ్ళని కూడా పట్టుకున్నారా? మనకున్న సమాచారం ప్రకారం మొత్తం 7గురిని పట్టుకుని అందులో 5 సస్పెక్ట్స్ ని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అంతకు ముందు ఆ 5గురిని వృద్ధాచలం రైల్వే స్టేషన్ కి తీసుకువెళ్లి ట్రైన్ సీన్ ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. అసలు కదిలే ట్రైన్ టాప్ మీదకి ఎలా ఎక్కారు, కన్నం ఎలా వేశారు, డబ్బులు ఎలా తెరిచారు, వాటిని ఎలా మూట కట్టి దొంగలించారు అని. అండ్ అలానే అసలు మీరు బయట నుంచి కన్నం పెట్టారా లేక లోపల నుంచే పెట్టారా అని ఆరా తీశారు. ఇంకో 2ని సలేం రైల్వే స్టేషన్ కి తీసుకుని వెళ్లి అత్తూరు రైల్వే స్టేషన్ లో ఆ రోజు ఏం చేశారు, అలానే లోకల్ గా ఎవరు సహాయం చేశారు, గూడ్స్ యార్డ్ లోని పార్సల్ వ్యాన్ లో డబ్బులు ఎక్కించిన విషయం మీకు ఎలా తెలిసింది, అసలు ఆ డబ్బుని ఏం చేశారు అని గట్టిగా అడిగారు. ఎంతకీ ఆ డబ్బుతో వాళ్ళు ఏం చేశారంట్రా? ఒక వ్యాన్ మాట్లాడుకుని మధ్యప్రదేశ్ లో వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయారంట. ఆ తర్వాత మెల్లగా అక్కడ ఆస్తులు కొనుక్కున్నారంట. అమ్మని ఆస్తులే? 1,78,00,000 పెట్టి స్థలాలు కొన్నారంట. అయితే అప్పుడే వచ్చింది ట్విస్ట్. We have decided that the 500 rupee and 1000 rupee currency notes presently in use will no longer be legal tender from midnight to night. నవంబర్ 8, 2016న కేంద్రం 500, 1000 నోట్లను రద్దు చేసింది. దాంతో వాళ్ళు ఉన్న డబ్బును ఏం చేయాలో తెలియక బ్యాంక్ లో వేసి మార్చలేక, అలాగే డబ్బును కూడా ఖర్చు పెట్టలేక సుమారు 2 కోట్ల రూపాయలని తగలబెట్టారంట. అదృష్టం ఆటోలో వచ్చేలోపు బ్యాడ్ లక్ బెంజ్ కార్ లో రావడం అంటే ఇదే. సార్, ఆర్డర్. అమ్మయ్యా, వచ్చేవేంట్రా? ఇలాగిచ్చే. ఏంటి ఇచ్చేది? నీకోసం ఈ టాపిక్ అంతా చెప్పి అలసిపోయి ఆకలేస్తుంది. ఆర్డర్ నాది, నువ్వు పక్కెళ్ళాడుకా. ఫ్రెండ్స్, చూసారు కదా నా ఆర్డర్ అలా దెబ్బేశాడు. ఇప్పుడు నా ఆకలి తీరాలంటే మీరు వెంటనే ఈ వీడియోని లైక్, షేర్, కమెంట్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి.